UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. విజ్ఞాన్ గారు, ఏదైతే హర్ష సాయి మీద ఎలిగేషన్స్ వస్తున్నాయో అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని హర్ష సాయి అనడం జరిగింది. ఏదైతే హర్ష సాయి మీద రేపటం కేసు అయితే ఫైల్ అయిందో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో, అసలు దాని తెర వెనక ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో, దీని వెనకాల పెద్ద తలకాయలు ఎవరు ఉన్నారో, నిజంగా హర్ష సాయి అలాంటి తప్పు చేశాడని మీరు భావిస్తున్నారా? సి హర్ష సాయి అలాంటి తప్పు చేశాడు నేను భావిస్తున్నా, ఎవరు భావిస్తున్నారో పక్కన పెడితే కేసు నమోదైంది ఒక 2 కోట్ల ఎలిగేషన్. 2 కోట్ల ఎలిగేషన్ని ఇట్లా పడేసి సాల్వ్ చేసుకునే కెపాసిటీ హర్ష సాయిది. దాన్ని ఇక్కడ దాకా తెచ్చుకోడు. అయినా సరే నేను ఇవ్వనంటే ఇవ్వని, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు అంటే తన దగ్గర ఏదో నిజాయితీగా ఏదో ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అసలు జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ సాంగ్ చేద్దాము అని చెప్పేసి హర్ష సాయిని అప్రోచ్ అయింది. ఆమె దగ్గర అప్పుడు ఆ ప్రైవేట్ సాంగ్ చేయడానికే చిల్లర ఉంది. ఈ అమ్మాయి అప్రోచ్ అయింది హర్ష సాయిని? ఎస్, ఓకే. ఈ అమ్మాయి టీం వాళ్ళు. ఓకే. సో ఒక ప్రైవేట్ సాంగ్ చేద్దాం. హర్ష సాయి ఏమన్నాడు, సాంగ్ గింగ్ గట్రా నేను చేయనండి, అంత అవసరం లేదు నాకు ప్రజెంట్, కానీ నాకు ఒక అలా డ్రీమ్ ఉంది, ఒక స్టోరీ రాసుకున్నాను నేను, మీకు వీలైతే స్టోరీ ప్రొడ్యూస్ చేస్తానంటే అబ్బాయి చేసేస్తా అని చెప్పి తను ఓకే చేసింది. ఆ స్టోరీకి సంబంధించిన బడ్జెట్ ఈవిడ దగ్గర అంతగా లేదు. ఏదో రకంగా తూతూ మంత్రంగా సినిమా కంప్లీట్ అయ్యింది. నేనే హీరోయిన్గా చేస్తానని ఆవిడ అనింది. సరే నువ్వే హీరోగా చేయని ఇతన్ని, తూతూ మంత్రంగా సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే దాన్ని ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ, కలర్, ఇంకా నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా మిగతా ఎక్స్ట్రా వర్క్లు అన్నిటికి కూడా కొంచెం డబ్బు అవసరం ఉంది. ఇప్పుడు లేవు ప్రజెంట్ చేతిలో. ఏం చేద్దాం, హర్ష సాయిని అడుగుదాం. హర్ష సాయి ₹1 కోటి ఇస్తావా? అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక మీటింగ్ పెట్టాలి, మీతో మాట్లాడాలనుకుంటున్నాను, రండి. సరే వచ్చావు, చెప్పు, అడుగు, ఏంటి అసలు నిజంగా మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఈ సినిమాని అసలు ఎంత బడ్జెట్లో ముగిద్దాం అనుకున్నారు, అసలు ఏంటి మీ దగ్గర ఏముందో నాకు చెప్పండి క్లారిటీగా. అంటే అదంతా మీకు ఎందుకండి, మావి ఏవేవో ఉంటాయి, మీరైతే ₹1 కోటి పెట్టండి, అది ఇదని వీళ్ళు. నేను ఇవ్వనంటే ఇవ్వనని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వైజాగ్కి. ఈ షూటింగ్ క్రమంలోనే చాలా రాజకీయాలు, ఈమె ఆయన మీద పడ్డం, ఫిజికల్గా వీళ్ళు రిలేషన్లో ఉండడం, అన్నీ ఏవేవో జరిగిపోయాయి. అందుకే అది క్యాష్ చేసుకొని ఇప్పుడు రేప్ కేసు పెట్టింది. అది పక్కన, ఈమె ఇష్టపడే వెళ్ళింది. అండ్ ఈమె సెడ్యూస్ చేసింది, తనేం సెడ్యూస్ అవ్వాల అంటే తనేం చేయాల యాక్చువల్ చెప్పాలి అంటే. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో. అండ్ ఈ అమ్మాయి చేసిన ప్లాన్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఈ బాల, ఇది ఈమెతో పాటు ఉన్న బాల, అప్పుడు ₹1 కోటి మీరు ఇవ్వాలండి, ఇవ్వకపోతే నేను చచ్చిపోతానండి, ఇప్పుడు నా పరిస్థితి అవ్వట్ల, మిమ్మల్ని నమ్మి నేను సినిమా తీశాను, అటు కాకుండా పోయిన ఇటు కాకుండా పోయిన, మీరు ఖచ్చితంగా ₹1 కోటి ఇస్తేనే సెట్ అవుతుంది. ఏం పిచ్చా నీకేమన్నా, నువ్వు అంతా ఓకే అంటేనే కదా నేను వచ్చాను, ఇప్పుడు నన్ను అడుగుతారేంటి? మళ్ళీ ఈయన ఎంక్వైరీ చేసుకుంటే అసలు విషయాలు ఏం తెలిసాయంటే, హర్ష సాయి పేరు చెప్పుకొని వీళ్ళు చాలా చోట్ల డబ్బులు వసూలు చేశారు. ఆ వసూలు చేసిన చిల్లరతోనే సినిమా అక్కడి దాకా వచ్చింది. ఓకే. అదేంటి, మిత్రశన బాగా రిచ్ కదా, మరి ఆమె దగ్గర డబ్బులు లేకపోవడం అంటే మరి అది తెలియదు ఎవరికి. ఆమె రిచ్చే, మనకు చూపించినటువంటి ఇది విధానం ప్రకారంగా వైన్స్ బిజినెస్ ఉంది, ఇంకేవేవో ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో మరి ఎందుకు ఆ టైంకి డబ్బులు లేవు. హర్ష సాయి పేరు చెప్పుకొని చాలా వసూలు చేసింది, ఎక్కడెక్కడి నుంచో చాలామందిని మోసం చేసింది. అండ్ యూనిట్లో పనిచేసిన వాళ్ళు ఒకరికి జీతాలు ఇవ్వాల ఇప్పటిదాకా, ఈ రోజు వరకు కూడా ఎవరికి ఇవ్వాల. అండ్ నెక్స్ట్ వీళ్ళంతా హర్ష సాయి దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మీ మోహన్ చూసి వచ్చి చేసాము, ఏంటి పరిస్థితి. ఆయన ఉన్నంత కొంతవరకు సాయం చేస్తాడు. అయినా సరే ఎంత చేస్తాడు, ఆమెకు అడగండి అని చెప్పేసి, నాకు సినిమాకి సంబంధం లేదు, తనే చూసుకుంటుందని చెప్పుకున్నాడు. వాళ్ళందరూ బాధితులే ఈ రోజు వరకు కూడా. ఈయనేమో ఆయన్ని మోసం చేశాడు. అంటే వీళ్ళేమో యాక్చువల్గా నీ దగ్గర సాంగ్ చేయడానికి మాత్రమే ఓ పావులా ఉంది, పావులా పట్టుకెళ్ళి ఆయన ముందు పెట్టావు. ఆయన ఏం చేశాడంటే ₹1.5 సినిమా గురించి చెప్పాడు. ₹1.5 ఉంది అన్నావుగా, నీ దగ్గర పావులకు మించి పైసా లేదు. మరి అక్కడ గొడవ వచ్చింది తర్వాత తను వెళ్ళిపోయాడు. నువ్వు ఆయన్ని కన్విన్స్ చేయడానికి మళ్ళీ ఒకరోజు ఏంటి, వైజాగ్ కూడా వెళ్ళింది ఈమె. రావచ్చు కదా, నోటెల్ కాదు, వైజాగ్లో వెళ్ళి ఎక్కడో ఉండింది. రావచ్చు కదా, ఒక్కసారి కలవచ్చు, ఇంకో రకంగా రానన్నాడు. మొన్న ఈ మధ్య కాలంలో, ఆ తర్వాత 6 months బిఫోర్, ఒక 6 నెలల ముందు ఇక్కడ రాడిసన్ బ్లూలో ఒక మీటింగ్, అడ్వకేటు వీళ్ళ టీం అంతా కలిసి కూర్చొని, మీరే నష్టపోతారు మొత్తం, ఆమె దగ్గర బాగా ఎవిడెన్స్ ఉన్నాయి, మిమ్మల్ని మొత్తం సర్వనాశనం చేసేస్తుంది, బెదిరింపు అనమాట. ఇంకో రకంగా ₹2 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకో, ఎందుకు వచ్చిన గొడవ అది ఇదని చెప్పేసి అక్కడ ₹2.5 కోట్లు. ఓకే, సెటిల్ చేసుకో, రూపాయి కూడా ఇవ్వను,
అవుట్ అక్కడ అది వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 కోట్లకి మమ్మల్ని మోసం చేశాడని, అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. ఆ బాల అనేటోడేమో టీవీ ఛానల్కి ఎక్కి నేను చచ్చిపోతే నేడుస్తాను. చచ్చేవాడు ఎప్పుడు అట్లా వాగడు, అది తెలిసిన విషయమే. అండ్ ఈ ఈ టైంలో మొన్న కూడా లాస్ట్కి కనీసం 50 లక్షలని ఇవ్వండి అని అడిగాడు. 50 కాదు 30 కానీ ఇవ్వండి అని ఇప్పుడు 30కి వస్తున్నారు. అసలు ఏంటో వీళ్ళ ప్రాబ్లం ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ ఓవరాల్గా చెప్పాలంటే చిల్లర ఇష్యూ, డబ్బుల గురించి వచ్చిన ఇష్యూ, సినిమా విషయంలో వచ్చిన ఇష్యూ, ఈవిడ పర్సనల్ లైఫ్లో ఆల్రెడీ వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకొని ఏం చెప్పింది అబద్ధం అంటే, చాలా సింపుల్గా ఎలిగేషన్ పాస్ చేసింది, నన్ను అత్యాచారం చేశాడు అని. ఇది ఎక్కువ నిలబడే కేసు కూడా కాదు, ఆమె తరఫున పెద్ద ఎవిడెన్స్ ఏమీ లేదు. ఇలా ఈ కేసులో హర్ష సాయి గెలుస్తాడు, మరి ఎందుకు తప్పించుకున్నాడు అని కూడా మీరు అడుగు. అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, వీడియో. నన్ను ఒక విల్లాకి పిలిపించి నన్ను ఆల్కహాల్ మత్తు పదార్థాలు ఇచ్చి నాతో ఫోటో నేను పడిపోయిన తర్వాత వీడియోస్ ఇచ్చి నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నట్టుగా అమ్మాయి అది విత్ ప్రూఫ్స్ సహా పోలీసులకు సబ్మిట్ చేశారని చెప్పింది. ఇంకోటి అంటే వాట్సాప్ చాట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అమ్మాయి సబ్మిట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు వాళ్ళ అడ్వకేట్ కానీ ఇంకొకరు కానీ. చెప్పు తీసుకుంది అనేవాళ్ళు లేక ఇలాంటివన్నీ వాగుతారు జనాలు. విషయం ఏంటంటే ఆ అబ్బాయికి అకామిడేషన్ కావాలి, నేను హోటల్లో ఉంటాను, నా ఫ్లైట్ నేను పెట్టుకొని వస్తా, నా ఖర్చులు నేను పెట్టుకుంటా, నన్ను నేను చూసుకుంటా, జస్ట్ అకామిడేషన్ ఇవ్వని చాలు అంటే ఒక విల్లా ఇచ్చింది. స్టోరీ డిస్కషన్ చేద్దామని ఈవిడే అంటే విల్లాకి వెళ్ళి ఆ పిల్లోడి మీద పడి కింద పడి డొర్లింది. నీ ముక్కు బాగుంటుంది, మూతు బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, నువ్వు కృష్ణుడివి, నువ్వు ఇది అని చెప్పేసి ఈవిడే అనింది. ఆ వాయిస్లు కూడా ఉన్నాయి చూడండి కావాలంటే. ఈమె ఆ పిల్లోడి మీద పడింది, వాడు ఎలాగో పడింది కదా అని చెప్పి వాడు కమిట్ అయ్యాడు, అది వేరే విషయం. అంటే తనంతట తాను వచ్చి రేప్ ఏం చేయాలి ఇక్కడ. ఓకే, ఈమె ఆయన్ని రేప్ చేసింది. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే యాక్చువల్గా కేసు ఉల్టా పెట్టింది. ఈమెయిల్ ఆయన్ని రేప్ చేసింది, 35 years అమ్మాయి 24 years అబ్బాయిని ఈమెయిల్ రేప్ చేసి వాడు చేశాడని చెప్పి ఉల్టా కేసు పెట్టింది. ఓవరాల్గా జరిగింది అది. ఆ స్టోరీ నరేషన్ వెళ్ళినప్పుడు వాడేమో కూల్ డ్రింక్లు ఇట్లా మొత్తం ముందు కలిపేమి ఇవ్వాల, ఈవిడ కూడా ఆ దరిద్రాలు ఏం తాగల, ఇష్ట ప్రకారంగానే వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే ఈమె ఆయనకి ఎట్లా అకామిడేషన్ ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కలపకుంటే చాలు. ఓకే, సీరియస్లీ ఫుడ్ ఇప్పుడు వాడికి అకామిడేషన్ ఫుడ్ వీళ్ళు కదా ఇచ్చేది, ఆతిథ్యం ఇచ్చింది వీళ్ళు ఏమైనా భోజనాలు ఏం కలిపారో, వీళ్ళు సాంబార్లో ఏం కలిపారో, వీళ్ళు ఇచ్చే వాటర్లో ఏం కలిపారో వీళ్ళు తేల్చుకోవాలి. పాప మా పిల్లోడికి తెలియదు, తిన్నాడు, తాగేసాడు, పడుకున్నాడు, జరిగింది అట్లా. గారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ హర్ష సాయి వాళ్ళ ఫాదర్ ని కూడా తీసుకురావడం జరిగింది. పెళ్లి చేసుకుంటానే ప్రామిస్ ఇచ్చి, ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి వాళ్ళ డాడీ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ డాడీ కూడా పెళ్లి చేస్తారని చెప్పారు, కాకపోతే లాస్ట్ నాకు హ్యాండ్ ఇచ్చారన్నట్టుగా బాధితురాలు విక్టిమ్ అంటూ మనకు చెప్పడం జరిగింది. సో ఇది ఎలా నిజంగా వాళ్ళ డాడీ ఎందుకు వచ్చారంట? ఆమె వేసిన బిగ్ స్కెచ్ అనమాట ఇది. యాక్చువల్గా ఏంటంటే ఒక న్యూస్ ఉంది, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఓకే, హర్ష సాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీకి పడట్లేదు అని చెప్పేసి ఒక న్యూస్ ఉంది. ఓకేనా, అంటే ఇప్పుడు బర్రెలక వాళ్ళ నాన్న బర్రెలక గురించి ఎలా చెప్పాడు, అలా హర్ష సాయికి వాళ్ళ ఇంట్లో చెడిందని ఒక న్యూస్ అంతే. సో ఈమె గంట ఆ న్యూస్ పడింది. ఇప్పుడు తను గట్టిగా ఇట్లా ఏదో ఒకటి పెడితే వాళ్ళ నాన్న మీద కూడా కేసు పెడితే వాళ్ళు వెళ్ళి నాన్నని తీసుకొస్తారు. అసలు నా కొడుకే, నాకు అడిగి సంబంధం లేదు, అసలు వాడు వేస్ట్ పడది అని వాళ్ళ నాన్నతో చెప్పించాలి. ఓకే, వాళ్ళ నాన్న చిరాకు, అంటే ఏదైనా తప్పుడు పని చేస్తేనే చిరాకు. అలాంటిది వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందంటే ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన చేత హర్ష సాయిని తిట్టించాలి. సొంత తల్లిదండ్రులే ఇలా చెప్తున్నారు అంటే వీడు ఎలాంటి వాడు అర్థం చేసుకోండి అని ఈమె సమాజానికి హర్ష సాయిని ప్రెజెంట్ చేయాలి. అది ఆమె ప్లాన్ బేసికల్లీ, అంతమించి అక్కడ ఇంకేం లేదు. ఈవెన్ హర్ష సాయి కూడా నన్ను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా FIR లో నమోదైంది కదా. అవును, అదే చిల్లర అడిగారు, డిమాండ్ ఫస్ట్ టైం అడిగారు, తర్వాత అడుక్కు తిన్నారు, తర్వాత డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవ్వకపోయేసరికి పోలీస్ స్టేషన్కి ఎక్కారు. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.